యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనము. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన మరొక అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఇక్కడ మనం చదువుకున్న ఈ మాటల్లో యేసు ప్రభు శిలువలో పలికిన 6వ మాట మనం ధ్యానించుకుంటున్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. పై వచనం కూడా నేను చదువుతాను. 28 నుంచి చదువుకుందాం. అటు తరువాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనములు నెరవేరినట్లు నేను దప్పిగోలుచున్నాను అనెను. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి ఇసోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనది అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ మాటలో యేసు ప్రభు శిలువలో పలికిన 6వ మాట. 6వ మాట ఏమిటంటే, దేవుడు ఆయన పంపించిన పని సమాప్తం చేయడానికి తండ్రి యేసుప్రభుని పంపించినట్టుగా యేసుప్రభు అంటున్నాడు సమాప్తమైనది అంటున్నాడు. ఏమి సమాప్తమైనది? యేసుప్రభు ఈ లోకానికి దిగి వచ్చిన తర్వాత తండ్రి ఏమి చెప్పాడో, తండ్రి ఏమి ఆజ్ఞాపించాడో అది సమాప్తమైనది అని యేసుప్రభు ఇక్కడ పలికినట్టుగా మనం చూస్తాం. అయితే యేసుప్రభు ఈ లోకానికి దిగి వచ్చిన తర్వాత ఆయన ఎక్కువ రోజులు అయినా బతకలేదు, ఎక్కువ సంవత్సరాలు బతకలేదు, కానీ 33 సంవత్సరాలు మాత్రమే యవ్వన కాలంలో ఆయన దేవునికి దగ్గరికి చేరాడు. అయితే ఆయన ఆ వయసులోనే అంత సమాప్తం చేశాడా? అంత సమాప్తం చేశాడంటే కొంత సమాప్తం చేశాడు. ఏదంటే దేవుడు చెప్పిన మాట సమాప్తం చేశాడు. ఆయన చెప్పిన మాట ఏమిటి? తండ్రి, నువ్వు ఈ లోకానికి దిగి వెళ్ళిపోయి లోకంలో ఉన్నవారి కోసం మరణించాలి, శిలువ యాగం చేయాలి, మరణించాలి, తిరిగి రావాలి. ఇది యేసు ప్రభుకి దేవుడు చెప్పిన మాట. ఈ లోపల ఆయన ఎన్నో కార్యాలు చేశాడు, స్వస్థత కార్యాలు చేశాడు, అనేక మంది చనిపోయిన వారిని బ్రతికించాడు, ఎన్నో ఘనమైన కార్యాలు యేసు ప్రభు చేశాడు. కానీ తండ్రి చెప్పిన మాట ఏమిటంటే, నువ్వు ఈ లోకానికి వెళ్ళి ఆ లోకంలో నశించిపోతున్న బిడ్డలు ఉన్నారు, వారందరి కోసం నువ్వు ప్రాణం అర్పించాలి అన్నాడు. ఆ ప్రాణం అర్పించి చివరికి సమాప్తమైనది అన్నాడు. ఏమి సమాప్తమైందంటే, నేను చెప్పిన పని సమాప్తం చేశాను ప్రభువా అని తండ్రికి ఆయన ఒక మాట చెప్పినట్టుగా. ఎందుకంటే తండ్రి మాటకు లోబడ్డాడు, తండ్రి చెప్పిన మాట ప్రకారం చేశాడు కాబట్టి సమాప్తమైనది అని ఆయన చెప్పినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. అయితే దేవుని వాక్యం మనం చూసినట్టయితే యోహాను సువార్త 4వ అధ్యాయంలో 31వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. బోధకుడా, భోజనము చేయమని ఆయన వేడుకొనిరి. భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చునేమో అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. యేసు వారిని చూసి, నన్ను పంపినవని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యేసు ప్రభువు ఏమంటున్నాడంటే, నన్ను పంపించిన వాని చిత్తం నెరవేర్చడానికి ఆయన పని, నాకు ఏమైతే పని చెప్పాడో ఆ పని తుదముట్టించడమే నాకు ఆహారమై ఉన్నది అంటాడు. తండ్రి ఏమైతే యేసు ప్రభువుకి చెప్పాడో అది ఆహారం. కానీ ఈ లోక సంబంధించిన ఆహారం కోసం నేను రాలేదు, ఈ లోక సంబంధించిన ఆహారం తిని నేను జీవించడానికి రాలేదు. కానీ తండ్రి నాకు ఏమి చెప్పాడో ఆయన చిత్తం నెరవేర్చడానికి, ఆయన పని నేను తుదముట్టించడానికి లోకానికి దిగి వచ్చాను అంటాడు. అంటే ఆయన పని ఏమి చెప్పాడు? అనేక ఆత్మల కోసం ప్రాణం అర్పించాలి, అనేక ఆత్మలు నశించిపోతున్నాయి కాబట్టి నువ్వు భూలోకానికి వెళ్ళాలి అని యేసు ప్రభుని సిద్ధపరిచి తగిన సమయంలో యేసు ప్రభుని ఈ లోకాన్ని పంపిస్తాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది, ఆయన తగిన సమయంలో, అనుకూల సమయంలో ఆయన ఈ లోకాన్ని పంపించినట్టుగా దేవుని వాక్యం రాయబడి ఉంటుంది. కాబట్టి ఆయన వచ్చిన పని ఏమిటంటే మన కోసం వచ్చాడు. మనం ఎందుకంటే మనం నశించిపోతున్నాం కనుక, లేకపోతే మనం మొట్టమొదటి నుంచి చూసుకున్నట్టయితే ఈ లోకంలో, భూలోకంలో మనుషులు అనేక నశించిపోతున్నారు కాబట్టి ఎలా వీళ్ళు రక్షించాలి, ఎలా వీళ్ళు బాగుపడతారు అని ఆలోచన తండ్రి ఆలోచన చేసినప్పుడు అనేక మందిని దేవుని సేవకులను పంపించాడు, అనేక మంది ప్రవక్తను పంపించాడు. బైబిల్లో ఉన్న ప్రవక్తలు అందరూ కూడా ఈ లోకాన్ని పంపించాడు.
ఆ ప్రవక్తలు చెప్పిన మాటలు వినలేదు, లేకపోతే దైవజనులు చెప్పిన మాటలు వినలేదు, ప్రజలు చాలామంది వినలేదు. వినకుండా పెడచెవిని పెట్టినప్పుడు అప్పుడు వెంటనే ఆలోచన చేశాడు దేవుడు, తండ్రి అయిన దేవుడు. వీళ్ళు ఎవరు మాటలు వింటలేదు, కొంతమంది చంపుతున్నారు, కొంతమందిని దూషిస్తున్నారు, అవమానిస్తున్నారు. ఆయన నా సొంత కుమారుని పంపిస్తే లోకానికి ఎలా ఉంటుంది అని ఆలోచన చేసి సొంత కుమారుడైన యేసు ప్రభుని లోకాన్ని పంపించారు. అయినా కూడా ఇక్కడ ప్రజలు ఏమనుకుంటారు, ఇది నిజమైన యజమానుడి కుమారుడు ఈయనే, ఇతను చంపితే మనం ఈ ఆస్తికి వారసులు మనం అవుతాం అని యేసు ప్రభుని కూడా చంపి ద్రాక్ష తోట వెలుపల పడేసినట్టుగా కొన్ని ఉపమానాలు దేవుడి వాక్యం మనం చదువుతుంటాం వాక్యంలో. అంటే యేసుప్రభుని ఈ లోకాన్ని పంపించింది ఎందుకయ్యా అంటే, అనేక నశించిపోతున్న ఆత్మల్ని ఎలాగా దేవుని సన్నిధికి నడిపించాలి అనే దాని గురించి పంపించినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. మనం గమనించండి, దేవుని వాక్యంలో దేవుని చెప్పిన పనిని, లేకపోతే యజమానులు చెప్పిన పనిని తుదముట్టించిన వారు, పూర్తి చేసిన వారు మనం గమనించండి. నెహెమ్యా గురించి మనం చూస్తే, నెహెమ్యా గ్రంథంలో కూడా నెహెమ్యా యేసు ప్రభు ఆయన చెప్పిన మాటలు, ఎందుకంటే ఆ ప్రాకారం పడగొట్టబడ్డాయి, అనేక మంది నశించిపోతూ ఉన్నారు. అయితే ఏమి చేయాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు, నెహెమ్యా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నెహెమ్యాకి ఇచ్చిన ఆలోచన ప్రకారము నెహెమ్యా వెళ్ళి యెరూషలేము పట్టణం వెళ్ళి, యెరూషలేము ప్రాకారాలు కాల్చివేయబడ్డాయి, వాటిని కట్టడానికి నెహెమ్యా వెళ్ళాడు. ఆ మాట మనం చదివినట్టయితే 6వ అధ్యాయం 15వ వచనం, 6వ అధ్యాయం 15వ వచనం మనం చదివినట్టయితే ఆ, 5వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారం కట్ట సమాప్తమైంది. ఏం సమాప్తం చేశాడు ఇక్కడ నెహెమ్యా అంటే, దేవుడు చెప్పిన పని సమాప్తం చేశాడు. ఏం పని అది? అనేక మంది నెబుకద్నెజరు బబులోను దేశస్థులు రాజు వచ్చి ఆ ప్రాకారాన్ని పడగొట్టినప్పుడు, ప్రాకారం కూల్చివేసినప్పుడు, కాల్చివేసినప్పుడు దాన్ని సమాప్తం చేసేవాళ్ళు కనపడలేదు, దాన్ని పూర్తి చేసేవాళ్ళు, కట్టేవాళ్ళు కనపడలేదు. అందువల్ల నెహెమ్యాను ఏర్పరచుకొని దేవుడు నెహెమ్యాను పంపించి, ఇదిగో ఈ ప్రాకారం కట్టాలి, దాన్ని పూర్తి చేయాలి అని నెహెమ్యాకు అప్పగించినప్పుడు దాదాపు 52 దినాల్లోనే ఎంత పెద్ద ప్రాకారం అది, ఎన్నో అవమానాలు వస్తామని కడుతున్నప్పుడు అనేక మంది వచ్చి అడ్డుపడుతూ ఉన్నారు. ఈ ప్రాకారం కడుతున్నావు, ఇది నక్కలెగిరి ఒక దూకితే ఆ గోడ పడిపోయింది అని రకరకాలుగా అవమానాలతో, నిందలతో ఆ ప్రాకారం పూర్తి చేశాడు. ప్రాకారం కట్టడం అంటే ఏదో అలా వచ్చి కట్టి వెళ్ళిపోవడం కాదు, కానీ దానిలో ఎన్నో కష్టం ఉంటుంది, ఎంతో ఇబ్బంది ఉంటాయి, ఎన్నో అవమానం, ఎన్నో ఆటంకాలు, అడ్డంకులు ఉంటాయి. ఇవన్నీ నెహెమ్యా జయించుకుంటూ, అధిగమించుకుంటూ ప్రాకారం పూర్తి చేసినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే, దేవుని వాక్యం మనం చూస్తున్న వాక్యము ప్రాకారం ఎలా పూర్తి చేశాడో, సమాప్తం చేశాడో మనం గమనించినట్టుగా ఇంకా మనం చూస్తే చాలా వాక్యాలు మనం ధ్యానం చేసుకోవచ్చు. కానీ దావీదు ఒకరోజు, దావీదికి ఆయన రాజుగా ఉన్నప్పుడు ఆయనకి బెత్లెహేము నీళ్లు తాగాలనిపించింది. బెత్లెహేములో నీళ్లు తాగాలి, ఎందుకంటే బెత్లెహేము నుంచి బయటకు వచ్చేసాడు. ఆ శత్రువులు వచ్చారు, ఆక్రమించుకున్నారు, ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తున్నాడు దావీదు. ఆయనకి ఏమనిపించిందంటే, బెత్లెహేములో ఉన్న బావి నీళ్లు తాగాలి. నేను చిన్నప్పటి నుంచి ఆడే ఉన్నాను కదా, బెత్లెహేం అంటే దావీదుపురం అనుకోవచ్చు, దాన్ని దావీదుపురం అని కూడా పేరు పెట్టారు దానికి. అక్కడ నేను ఉన్నాను కదా, ఆ నీళ్లు తాగాలి అనిపించినప్పుడు వాళ్ళు ఎవరు ఇస్తారు నాకు ఈ నీళ్లు కావాలి నాకు అన్నప్పుడు ప్రాణాలకు తెగించి ముగ్గురు మనుషులు వెళ్తారు. ముగ్గురు యోధులు ప్రాణాన్ని తెగించి ఫిలిస్తీన్లను ఎదిరించుకుంటూ వాళ్ళని దాటుకుంటూ వెళ్ళి బెత్లెహేం గ్రామం వెళ్ళి ఆ సైన్యాన్ని దాటుకుంటూ వెళ్ళిపోయి బావి నీళ్లు తీసుకొచ్చి దావీదుకి ఇస్తారు. అంటే దావీదు చెప్పిన పని పూర్తి చేశారు, కానీ దావీదు ఆ నీళ్లు ఎంత మాత్రం తాగలేదు. ఇవి రక్తము చిందించే విధంగా పోయేవాళ్ళు, యుద్ధం చేసి వాళ్ళు తెచ్చే నీరు కాబట్టి నేను త్రాగనని దావీదు నీళ్లు పారబోస్తాడు. అంటే ఎందుకు ఈ మాటను చెబుతున్నా అంటే, దావీదు చెప్పిన పని సమాప్తం చేశారు వాళ్ళు. అంటే దేవుడు మనం చెప్పిన పని కూడా మనం సమాప్తం చేయాలి. కొంతమంది తలాంతులు కలిగిన దేవుని వాక్యం చూస్తే మనము, ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇస్తాడు దేవుడు. యజమానుడు ఇచ్చినప్పుడు 5 తలాంతులు కలిగిన వాడు మరొక 5 తలాంతులు సిద్ధపరుస్తాడు, 2 తలాంతులు మరొక 2 సిద్ధపరుస్తాడు. కానీ 1 తలాంతు కలిగిన వాడు దాన్ని నేలలో పూడ్చిపెట్టి దాచిపెడతాడు. అంటే దేవుడిచ్చిన పనిని వాళ్ళు సమాప్తం చేయకుండా 1 తలాంతు కలిగిన వాడు దాన్ని పూడ్చిపెట్టి వ్యర్థంగా దేవుడిచ్చిన మంచి జీవితాన్ని కోల్పోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ముందు ఇచ్చిన వాళ్ళు ఫలింపజేసుకున్నారు, వాళ్ళు సమాప్తం చేశారు, దేవుడిచ్చిన పని పూర్తి చేశారు, ఇంకా ఫలించారు. కానీ వాళ్ళు 1 తలాంతు కలిగిన వాడు మాత్రము పని చేయకుండా వాడు అలాగా వ్యర్థంగా ఉన్నట్టుగా చెడ్డ దాసుడా అనిపించుకున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని ఏమనిపించుకోవాలి మనం అంటే, ఆయన చెప్పిన పని పూర్తి చేసి మనం కూడా బల నమ్మకమైన మంచి దాసులో,
మంచి దాసురాలా అని మనము ఆయన చేత అనిపించుకునేవారుగా, ఆయన పని పూర్తి చేసేవారుగా ఉండాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఆయన చెప్పిన పని మనం పూర్తి చేయాలి. ఈరోజు నీకే పని ఇచ్చాడు? సంఘంలో నీకేం పని ఇచ్చాడు? లేకపోతే సేవకుడుగా నీకేం పని ఇచ్చాడు? లేదా విశ్వాసులుగా నీకేం పని ఇచ్చాడు దేవుడు? ఆ పనిని మీరు సమాప్తం చేసుకునే విధంగా దేవుని సన్నిధిలో ఉండాలి. కానీ మధ్యలో ఆపేసి ఇది నా వల్ల కాదు అని నువ్వు మధ్యలో వెళ్ళిపోయావంటే నువ్వు చేతకాని వాడివి అని దేవుడు మాట్లాడుతున్నాడు. శ్రమలు వచ్చినప్పుడు తప్పుకొని పోతే మీరు చేతకాని వాడివి అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన ప్రతి పని చిన్నదైనా పెద్దదైనా అది మరి సంఘంలో కాదు మన కుటుంబంలో పని కానీ మన కుటుంబం యజమానుడిగా మనల్ని ఉంచాడు, యజమానురాలుగా మనల్ని ఉంచారు. అలాంటి మనము దాన్ని సక్రమంగా సమాప్తం చేసుకునే వారిగా ఉండాలి. అలాగ మనం కూడా ఉండాలని దేవుడు ఈరోజు మనతో మధ్యలో ఆపకూడదు మన దేవుడు ఇచ్చిన పనిని. అది నీకు పరిచర్య, లేకపోతే ప్రార్థన, పాటల, నీకు ఏ ఏ అవకాశం ఇచ్చాడు దేవుడు, ఏ తలాంతు నీకు ఇచ్చాడు, దాన్ని కంటిన్యూగా నువ్వు నువ్వు అభివృద్ధి చేసుకొని ఫలించి దేవుడు రేపు వచ్చిన తర్వాత ఒక దినాన్ని వస్తాడు, దేవుడు రాకడ దినం ఉంటుంది. ఆ దినాలను నేను అడిగినప్పుడు నువ్వు ఇచ్చిన పని నేను సమాప్తం చేశాను ప్రభువా అని మనము దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారుగా ఉన్నామని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. కాబట్టి మనం ప్రతి ఒక్కరం కూడా దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారిగా ఉన్నాం. నేను సమాప్తం చేశాను అని దేవునికి ఒకరోజు చెప్పాలి మనం అందరం కూడా. కాబట్టి ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాటలు కూడా మనం ఆ యేసు ప్రభు లోకానికి దిగివచ్చి నువ్వు చెప్పిన పని సమాప్తం చేశాను ప్రభా, నీ చిత్తం నెరవేర్చాను నాయన అన్నట్టుగా ఒక మాట మనం చదువుకుందాం దేవుని వాక్యంలో. తిమోతి రాసిన పత్రిక 2వ పత్రిక, తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. మంచి పోరాటం పోరాడితిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించి వారందరికీ అనుగ్రహించును. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసం కాపాడుకున్నాను అంటున్నాడు. అంటే దేవుడు చెప్పిన పని కడముట్టించేశాడు, ఆయన తుదముట్టించేశాడు. అంటే ఇక్కడ దేవుడు చెప్పిన పని అంతా నేను పూర్తి చేశాను, నా వయసు అయిపోయింది, ముసలివాడు అయిపోయాడు. తిమోతి రాసిన పత్రిక, ఈ పత్రికలు రాస్తున్నప్పుడు ఆయన చాలా వృద్ధుడని కొన్ని చరిత్రలు చెబుతూ ఉంటాయి. ఆయన వృద్ధాప్యంలో రాసిన మాటలు ఇవి. అంటే నా పని అయిపోయింది, నేను పూర్తి చేశాను, దేవుడు నాకు ఇచ్చిన మంచి పని నేను పూర్తి చేశాను, నా పని కడముట్టించేశాను, నా విశ్వాసం నేను కాపాడుకున్నాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. విశ్వాసం కాపాడుకున్న వాళ్ళకి, ఆయన పని తుదముట్టించిన వాళ్ళకి, ఆయన పని సమాప్తం చేసిన వారికి కిరీటాలు ఉంచబడతాయి పరలోక రాజ్యంలో. ఆ కిరీటం నాకు మాత్రమే కాదు కానీ నా వలే సమాప్తం చేసిన వాళ్ళకి, నా వలే ఆయన పని తుదముట్టించిన వారికి కూడా అలాంటి కిరీటాలు ఇస్తాడు దేవుడు అని ఇక్కడ దేవుడి వాక్యం మనతో మాట్లాడుతుంది. కాబట్టి మనం అందరూ కూడా ఏదో మనం వచ్చాం, దేవుని సన్నిధికి వచ్చాం, రక్షణ పొందాం, చాలులే, మనకు పరలోక రాజ్యం వచ్చేది చాలులే అనుకోవడం కాదు. కానీ మనకు దేవుడిచ్చిన పనిని మనం సమాప్తం చేసేవారిగా ఉండాలి. కాబట్టి ఈ మాటలన్నీ వింటున్నాం మనం కూడా దేవుడిచ్చిన పని మనం సమాప్తం చేసేవారిగా ఉండాలని. ఇంకొక మాట మనం చదువుకున్నట్టయితే యోహాను సువార్త 17వ అధ్యాయము 3-4 వచనం చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 3-4 వచనం చదువుకుందాం. నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగొటయే నిత్య జీవము, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యేసు ప్రభు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ అధ్యాయం అంతా యేసు ప్రభు శిష్యుల కోసం ప్రార్థన చేస్తున్న మాటలు ఇవన్నీ కూడా. అంటాడు, అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తుని ఎరుగొట్టయే నిత్య జీవము, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరిచాను అంటాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. తండ్రి చెప్పిన పనిని సంపూర్ణంగా నెరవేర్చాడంట, ఏం మిగిలించలేదు. సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహింపరిచాను నేను తండ్రి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు చెప్పిన పని మనం నెరవేరిస్తే భూమి మీద దేవుణ్ణి మహింపరిచిన వారిగా ఉంటాం, దేవుణ్ణి గణపరిచిన వారిగా ఉంటాం. దేవుడు మాట్లాడుతున్నాడు మనము దేవుడిని మహింపరిచే వారిగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ఏర్పరచు, ఎందుకంటే ఆయన ఎలాగూ మనిషి కుమారుడు మనిషి రూపం లేడు కాబట్టి, ఆయన ఆత్మస్వరూపి కాబట్టి మనము ఆయన ఆత్మ కలిగిన వారిగా ఆయన్ని మహింపరిచే వారిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే మనం మహింపరిచే వారు ఎలా ఉంటాం? ఆయన పని మనం సంపూర్తి చేయాలి.
ఆయన పని మనం సమాప్తం చేయాలి. మనకిచ్చిన పని కడముట్టించాలి. మన విశ్వాసం కాపాడుకోవాలి. అప్పుడే మనము ఆయన పనిని మనం కడముట్టించేవారిగా, పూర్తి చేసేవారిగా ఉంటామని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక్క మాట మనం చదువుకొని ఈ మాట మనం ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. 7:27. హ్మ్. 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 ధర్మశాస్త్రము బలహీనత గల మనుష్యులను యాజకులుగా నియమించును గాని, ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించెను గనుక, ఈ ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తరువాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులు అర్పింపవలసిన అవసరం కలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించెను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అది ఈ లోకంలో దేవుడు అంటున్నాడు, ఈ లోకంలో ఉన్న యాజకులు, సేవకులు వాళ్ళైతే వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఏదో కొన్ని కొన్ని గొర్రెలు కావచ్చు, లేకపోతే పక్షులు కావచ్చు, పావురాలు కావచ్చు తెచ్చి కోస్తారు, ముగించుకొని మళ్ళీ పాపం చేసినప్పుడు మళ్ళా గొర్రెని కోస్తారు, మళ్ళా కోడిని కోస్తారు. ఇవన్నీ కొయ్యటం అలాగే మళ్ళీ పాపం చేయటం ఇవి కాదు. కానీ నిజమైన ప్రధాన యాజకుడు యేసు ప్రభు, ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత ఒక్కసారి ఈ పని చేసి ముగించాడు. ఇంకా మళ్ళీ ఏం కొయ్యాల్సిన అవసరం లేదు. ఇంకా ఏ గొర్రెలు కొయ్యాల్సిన అవసరం లేదు. ఏ పావురాల్ని, గువ్వలను కొయ్యాల్సిన అవసరం లేదు ఇకన. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చి ఒక్కసారి ఆ పని చేసి ముగించాడు అని దేవుడు మాట్లాడు. అంటే ఆయన నిజమైన ప్రధాన యాజకుడు. పాత నిబంధన గ్రంథంలో ప్రధాన యాజకులు ఏం చేస్తారు? ఆ విశ్వాసం తెచ్చిన గొర్రెలో ఆ చిన్న చిన్న గొర్రెలు తీసుకొని ఆ గొర్రెల మీద చేతులు ఉంచి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ మీద పాపమంతా గొర్రెల మీద పోయిద్ది. ఆ గొర్రెల్ని వధిస్తారు. అది చేసే పని పాత నిబంధనలో. ఎందుకంటే వీళ్ళు పాపంలో అన్ని కూడా గొర్రె మీద పోయినప్పుడు గొర్రెని వధిస్తారు. యేసు ప్రభు వల్ల చనిపోతుంది గొర్రె కూడా. అది పాత నిబంధనలో ఉన్న సిస్టమ్ అది. అది వీళ్ళు తర్వాత యేసు ప్రభు వచ్చిన తర్వాత ఏం చేశాడు? ఇంకా అవసరం లేదు, గొర్రెలను చంపాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ఒక్కసారి ఆయనే గొర్రెగా, ఆయనే మన పాపములు మోసిన వాడిగా ఒక్కసారి మృతి పొందినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. ఆ పని ముగించేశాడు, ఇక సమాప్తం చేశాడు ఇంకా. కాబట్టి అలాగ మనము కూడా దేవుడు మనకిచ్చిన పనిని, దేవుడు మనకిచ్చిన ప్రతి పని అది ఏదైనా కావచ్చు, మనం దాన్ని సమాప్తం చేసి భూమి మీద తండ్రిని మహింపరిచే వారిగా ఉండాలి. అది కూడా మనం జ్ఞాపం చేసుకోవాలి. తండ్రి మన ద్వారా మహింపరచబడాలి. కాబట్టి అలాగ దేవుడిని మహింపరిచేవాడినిగా మనం ఉందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరూ కూడా చిన్న ప్రార్థన కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రం నాయనా. ఇంతవరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ప్రభా, మీరు శిలువలో పలికిన ప్రభా, ఇదిగో తండ్రి నాయన, ఇదిగో